నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. మనం ఈరోజు ఒక కొత్త టాపికు 1925కి సంబంధించిన అంశాలు. అంటే 1925లో జరిగిన ఈవెంట్స్ 2025కి దాదాపు 100 సంవత్సరాలు జరిగింది. ఒక శతాబ్దం జరిగింది కాబట్టికి ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడనే అంశంతోటి 1925కి సంబంధించిన అంశాలు ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ 1925 అంశాలేంటి? దానికి సంబంధించి డీప్‌గా నేర్చుకుందాం. 1925లో ఐఎన్‌సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే కాన్పూర్‌లో జరుగుతది. కాన్పూర్‌లో జరుగుతది. సరోజినీ నాయుడు అధ్యక్షతన కాన్పూర్‌లో జరిగింది. ఇదే 1925లో కాన్పూర్‌లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రీస్టార్ట్ అయితది. అది 1925 డిసెంబర్ 26న జనరల్ సత్యభక్త నేతృత్వంలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్టీ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గూడా 1925లోనే ఏర్పడతది. నెక్స్ట్ 1925లోనే గ్రంథాలయ తొలి సమావేశం. గ్రంథాలయ తొలి సమావేశం ఖమ్మం జిల్లాలోని మధిరాలో జరుగుతది. ఇదే 1925లో నడింపల్లి సుందరమ్మ ఆంధ్ర సోదరి సమాజాన్ని ఏర్పాటు చేస్తది. ఇదే 1925లో కాకూరి రైల్వే కేస్ జరుగుతది. కాకూరి రైలు కుట్ర లేదా కాకూరి రైలు దోపిడీ అని పేర్కొంటారు. ఇదే 1925 జూన్‌లో చిత్తరంజన్ దాస్ మరణిస్తాడు. అతని గురించి ఒక అంశం నేర్చుకుందాం. ఇట్లా 1925కి సంబంధించిన ఈవెంట్స్ మొత్తం నేర్చుకుందాం. సరోజినీ నాయుడు గురించి ఫస్ట్. సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు గారు వీళ్ళ కుటుంబం మొత్తం గూడా అటు దేశ స్వాతంత్ర్యం కోసం మరియు ఇక్కడ తెలంగాణలో నిజాంలకు వ్యతిరేకంగా గూడా జరిగిన ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి వీళ్ళందరి గురించి కూడా నేర్చుకోవాలి. సరోజినీ నాయుడు 1879 నుంచి 1949 అన్నట్టు. ఈమె 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. అందుకనే ఫిబ్రవరి 13ను మనం జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. ఇదే ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవం గూడా జరుపుకుంటాం. ప్రపంచ రేడియో దినోత్సవం గూడా ఎప్పుడంటే ఫిబ్రవరి 13. నేషనల్ ఉమెన్స్ డే సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఫిబ్రవరి 13న జరుపుకుంటాం. అదే ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకుంటాం. ఈమె హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ. తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ. ఇక్కడ మీరు పేరును బట్టే చెప్పొచ్చు. చటోపాధ్యాయ అన్న, బందోపాధ్యాయ అన్న, ముఖర్జీ అన్న, సేన్ అన్న, బోస్ అన్న, ఘోష్ అన్న ఇవన్నీ బెంగాలీ పదాలు. వీళ్ళు బెంగాలీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయే నిజాం కాలేజీకి తొలి ప్రిన్సిపాల్. నిజాం కాలేజీకి తొలి ప్రిన్సిపల్ ఎవరంటే అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఈ నిజాం కాలేజీని 1887లో స్థాపించిర్రు. నిజాం కాలేజీని 1887లో స్థాపించిర్రు. ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో గూడా పార్టిసిపేట్ చేసిండు. హైదరాబాద్‌లో 1883లో చాందా రైల్వే స్కీమ్ అని జరిగింది. చాందా రైల్వే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, అప్పుడు రైల్వే లైన్‌ను మహారాష్ట్రలోని చాంద్రాపూర్ బ్రిటిషోళ్ళు రైల్వే లైన్‌ను మహారాష్ట్రలోని చాంద్రాపూర్ టు విజయవాడకు రైల్వే లైన్ నిర్మిస్తుర్రు. దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే మన నిజాం. దీంతోటి ఈ నిజాం రాజ్యంలోని ప్రజలందరూ గూడా వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, నెక్స్టు హోషంగి, హోషంగి, దస్తూర్ హోషంగిజీ, వీళ్ళ నేతృత్వంలో తిరుగుబాటు చేసిర్రు. ఇది నిజాం కాలంలో నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన తొలి ప్రజా పోరుగా వర్ణిస్తారు. ఈ చాందా రైల్వే స్కీమ్ ఘటన ఎప్పుడు జరిగిందంటే 1883లో. ఎందుకంటే 1871లోనే ఆల్రెడీ కింగ్ అనేటాయన ఏం చేసిండంటే ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఇల్లందులో అప్పుడు బొగ్గు గనులను కనిపెట్టారు. ఒక రకంగా బొగ్గును ట్రాన్స్‌ఫర్ చేస్తారనే వదంతి కూడా ప్రజల్లోకి వ్యాపించింది. ఆ తిరుగుబాటుకు మరో కారణమైంది. ఎవరి నేతృత్వంలో చాందా రైల్వే సంఘటన జరిగిందంటే ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్, అఘోరనాథ్ చటోపాధ్యాయ, దస్తూర్ హోషంగ్జీ. ఈ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనేటాయన కూడా అందులో కీలక పాత్ర పోషించారు. ఈ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ యొక్క ప్రత్యేకత ఏందంటే, ఇతడు హైదరాబాద్ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరిన తొలి
వాసి. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ హైదరాబాద్ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి హాజరైన ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ నిజాం కాలేజీకి తొలి ప్రిన్సిపల్. ఇది చాందా రైల్వే ఘటన. అదేవిధంగా అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యంగ్ మెన్స్ యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అసోసియేషన్. యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అసోసియేషన్ గూడా ఏర్పాటు చేసిండు. ఇది అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యొక్క నేపథ్యం. నెక్స్టు సరోజిని నాయుడు గురించి చూద్దాం. సరోజిని నాయుడు తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గురించి చూసినాం. నెక్స్టు సరోజిని నాయుడు గారి గురించి. సరోజిని నాయుడు 1879 ఫిబ్రవరి 11న జన్మించిందన్నాం. ఈమె బిరుదులు ఒకసారి చూస్తే నైటింగేల్ ఆఫ్ ఇండియా. బిరుదులేంటి అని? నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత గాన కోకిల. అదేవిధంగా ఈమెను తోరుదత్‌తో పోలుస్తారు. ఇండియన్ తోరుదత్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ తోరుదత్. ఆ తర్వాత కైజర్ ఏ హింద్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. కైజర్ ఏ హింద్. ఈ 3 కూడా సరోజిని నాయుడు గారి యొక్క బిరుదులు. నైటింగేల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ తోరుదత్, కైజర్ ఏ హింద్. ఇవి సరోజిని నాయుడు బిరుదులు. నెక్స్ట్ సరోజిని నాయుడు గారి యొక్క ప్రత్యేకత ఏందంటే ఐఎన్‌సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు 3 మహిళలు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఒకటి 1917 కలకత్తా సమావేశానికి అన్ బీసెంట్ అధ్యక్షత వహించింది. ఐఎన్‌సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అన్న, తొలి విదేశీ మహిళ అన్న అన్ బీసెంట్ వస్తది. నెక్స్ట్ ఐఎన్‌సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అంటే సరోజిని నాయుడు గారు వస్తారు. ఈమె 1925లో కాన్పూర్ ఐఎన్‌సికి అధ్యక్షత వహించింది. తర్వాత మూడవ పర్సన్ ఎవరంటే నళిని సేన్ గుప్తా. ఈమె 1933 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించింది. ఇది సరోజిని నాయుడు గారి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ఫస్ట్ మహిళ కూడా ఎవరంటే సరోజిని నాయుడు. ఈమె స్వతంత్రానంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసింది. భారతదేశంలో ఫస్ట్ మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు. సరోజిని నాయుడు గారు స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయడంతో పాటు మంచి సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు, మంచి రైటర్. మంచిగా ఇంగ్లీష్‌లో అనేక పుస్తకాలు, నవలలు కూడా రాసింది. ఒకసారి ఆమె రాసిన పుస్తకాలు ఒకసారి చూద్దాం. ఈమె పుస్తకాలు వచ్చేసి 'ది గోల్డెన్ థ్రెషోల్డ్'. 'ది గోల్డెన్ థ్రెషోల్డ్'. ఈ గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది అబిడ్స్‌లోని ఆమె అధికారిక నివాస భవనం పేరు కూడా గోల్డెన్ థ్రెషోల్డే. అబిడ్స్‌లో ఆమె ఇంటి పేరు కూడా గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పెట్టుకుంది. మహాత్మా గాంధీ లాంటి జాతీయ నాయకులు వచ్చినప్పుడు ఆ అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్‌లోనే బస చేసి వెళ్ళిపోయేవాళ్ళు. నెక్స్ట్ బర్డ్స్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ బ్రోకెన్ వింగ్స్. నెక్స్ట్ ఇన్ ద బాజార్స్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ పాలంక్వైన్ బేరర్స్. నెక్స్ట్ మహమ్మద్ జిన్నా. నెక్స్ట్ వచ్చేసి మెహర్ మునీర్ అనే నాటకం. టీయర్స్ ఆఫ్ అసబ్జా. నెక్స్ట్ టీయర్స్ ఆఫ్ అసబ్జా, మెహర్ మునీర్. అదేవిధంగా ఫెదర్స్ ఆఫ్ ద డాన్. కొంతమంది ఏమో ఫాదర్ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పారు. దీన్నే కొంతమంది ఏమో ది ఫెదర్స్ ఆఫ్ ద డాన్ అని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ సరోజిని నాయుడు గారి యొక్క పుస్తకాలు, నవలలు. నెక్స్ట్ చిన్నతనంలో 13వ ఏటనే ఒక పుస్తకం రాసింది. దాని పేరు సరస్సు సుందరి అనే దాన్ని 13 ఏళ్ల వయసులోనే రాసింది. ఎవరు? సరోజిని నాయుడు గారు. ఇవి ఆమె ఫేమస్ పుస్తకాలు. గోల్డెన్ థ్రెషోల్డ్ అయినా, బర్డ్స్ ఆఫ్ టైమ్ అయినా,
బ్రోకెన్ వింగ్స్ అయినా, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అన్న, పాలంగ్ పెయిన్ బేరర్స్ అన్న, మహమ్మద్ జిన్నా అనే పుస్తకం రాసింది. మెహర్ మునీర్ ఇవి 2 గూడా ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలానికి సంబంధించి రాసింది. ఈ మెహర్ మునీర్ అనే నాటకాన్ని ఆయన బాగా ప్రశంసించినట్టు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ 'టీయర్స్ ఆఫ్ అసబ్జా'. 'టీయర్స్ ఆఫ్ అసబ్జా' అనేది గూడా రాసింది. దాని అర్థం గూడా చెప్తా ఇప్పుడు. ఇంకొకటి 'ది ఫెదర్స్ ఆఫ్ ద డాన్' అని కొన్ని పుస్తకాలున్నాయి. 'ది ఫాదర్ ఆఫ్ ద ఉమెన్' అని కొన్ని పుస్తకాలలో ఉంది. మీరేదన్నా ఒకటి తీసుకోరి. నెక్స్ట్ 'సరస్సు సుందరి'. ఇది తన చిన్నతనంలో 13 ఏటలోనే ఈ పుస్తకాన్ని రాసింది. ఇకపోతే ఆరో నిజాంకు దీనికి బాగా ముగ్ధుడయ్యి మెచ్చుకున్నాడు 'మెహర్ మునీర్' అనే నాటకం. నెక్స్ట్ 'టీయర్స్ ఆఫ్ అసబ్జా'. ఈ 'టీయర్స్ ఆఫ్ అసబ్జా' అంటే 1908 సెప్టెంబర్ 28 నాడు మూసీ నదికి భారీగా వరదలొచ్చినాయి. మూసీ నదికి భారీగా వరదలొచ్చినాయి. మూసీ నదినే ముచ్చుకుంద నది అంటూ హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉందంటే మనం మూసీ నది అని చెప్పాలి. దీని జన్మస్థానం అంటే వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్ అని చెప్పాలి. అయితే మూసీ నదికి భారీగా వరదలొచ్చినప్పుడు దాదాపు 15,000 మంది మరణించారు. దీనికి ఆయనదే బాధ్యత వహిస్తూ ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన దుఃఖాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఆమె రాసిన కవితే 'టీయర్స్ ఆఫ్ అసబ్జా'. టీయర్స్ అంటే కన్నీళ్ళు. కన్నీళ్లను స్రవించే గ్రంథులంటే మళ్ళా లాక్రిమల్ గ్రంథులని చెప్పాలి. టీయర్స్ అదే విధంగా టియర్ గ్యాస్ అని ఉంటది. టియర్ గ్యాస్ CCl3NO2 క్లోరో పిక్రిన్ అంటారు దీన్నే. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రసాయనిక నామం ట్రైక్లోరో నైట్రోమీథేన్. ట్రైక్లోరో నైట్రోమీథేన్ అంటే బాష్పవాయువు లేదా టియర్ గ్యాస్. రేపటినాడు నువ్వు పోలీసు అయినప్పుడు ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఉపయోగించే బాష్పవాయువు నామం ఏందంటే CCl3NO2. దీన్నే క్లోరో పిక్రిన్ అంటారు. సరే టియర్స్ ఆఫ్ అసబ్జా అన్నాం కాబట్టి టియర్ గ్యాస్ అంటే ఫార్ములా చెప్పిన. కన్నీళ్లను స్రవించే గ్రంథులు అంటే లాక్రిమల్ గ్రంథులు. ఇవి సరోజిని నాయుడుకి సంబంధించిన నవలలు, పుస్తకాలు, కవితలు. ఆ తర్వాత ఈమె 1925 INCకి అధ్యక్షత వహించింది. అది కాన్పూర్ సమావేశం. నెక్స్ట్ యూపీ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసింది. ఇట్లా భారతదేశంలో గవర్నర్‌గా పనిచేసిన తొలి మహిళ అన్నా కూడా సరోజిని నాయుడే చెప్పాలి. నెక్స్ట్ 1930 ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఈమె పాల్గొన్నది. 1930 ఉప్పు సత్యాగ్రహంలో. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం. హెన్రీ డేవిడ్ థోరే ఆయన రాసిన సివిల్ డిసొబీడియన్స్‌ను ప్రేరణగా తీసుకొని మహాత్మా గాంధీ భారతదేశంలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఏందంటే దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్ని 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించిన. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించి దండికి చేరుకొని ఉప్పు చట్టాలను ఉల్లంఘించింది. దీన్నే మనం ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం అని పేర్కొంటాం. ఈ ఉప్పు సత్యాగ్రహంలో దాదాపు 24 రోజులు ఇంటూ 10 మైల్స్ రోజుకు 240 మైల్స్ జరిగింది. అదేవిధంగా ఇందులో 78 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 78 మందిలో ఏకైక ఆంధ్రుడు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఎర్నేని సుబ్రహ్మణ్యం అంటేనే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు. ఏకైక మహిళ అంటే సరోజిని నాయుడు. 78 మంది అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న అనుచరులు గాంధీ అనుచరులు లేదా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారి సంఖ్య అంటే 78 అని చెప్పాలి. అదే 78 ఆర్టికల్ కూడా ఉంటది మనకు. ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి మరియు మంత్రిమండలికి వారధి వంటిదని తెలిపేది ఏందంటే ఆర్టికల్ 78. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్యన వారధి అని చెప్పేది ఏందంటే ఆర్టికల్ 78. అదేవిధంగా 78లో క్రీస్తు శకం 78లో శక సంవత్సరం లేదా శాలివాహన యుగాన్ని కనిష్కుడు ప్రారంభిస్తాడు. కనిష్కుడు క్రీస్తు శకం 78లో శక సంవత్సరాన్ని ప్రారంభిస్తాడు. దీని ఆధారంగానే మనం క్యాలెండర్ రూపొందించుకున్నాం. చైత్రం అనేది తొలి, నెక్స్ట్ పాల్గొనం అనేది చివరి మాసంగా శక సంవత్సరం అనేది ఉంటుంది. ఆ తర్వాత 1957 మార్చ్ 22 గ్రెగరియన్ క్యాలెండర్ ఆధారంగా మన క్యాలెండర్ను రూపొందించుకురు. ఇది ఒక అంశం. 78కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. 78 మంది అంటే
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్ళ సంఖ్య 78. ఆర్టికల్ అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతికి మరియు మంత్రిమండలికి వారధి వంటివాడు. అదేవిధంగా 78 క్రీస్తు శకం 78 శక సంవత్సరం లేదా శాలివాహన శకం కనిష్కుడు. ఆ కనిష్కుడు కుషానులో గొప్పవాడు. ఆయన బిరుదులే దేవపుత్ర, సీజర్, రెండవ అశోకుడు. ఈయన కాలంలోనే 4వ బౌద్ధ సంగీతి జరుగుతుంది. అది కాశ్మీర్‌లోని కుందలవనం. అప్పుడు కుందలవనం నేటి పంజాబ్‌లోని జలంధర్. ఈ జలంధర్ అనేది ఫుట్‌బాల్‌లకు ఫేమస్ అన్నట్టు. ఫుట్‌బాల్ తయారీకి ప్రసిద్ధి. అంతర్జాతీయంగా జరిగే ఫుట్‌బాల్‌లకు గూడా ఇక్కడి నుంచి బాల్స్ అనేవి సప్లై అయితుంటాయి. ఇదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతది. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం 3 జరుగుతాయి. ఈ రెండవ ఆర్టీసీకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి అటు గాంధీజీ, ఐఎన్‌సీ నుంచి నెక్స్ట్ ఈమె వ్యక్తిగత హోదాలో సరోజినీ నాయుడు గూడా హాజరైతదన్నట్టు లండన్‌లో. ఇవి సరోజినీ నాయుడుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. 1925లో కాన్పూర్‌లో ఐఎన్‌సీకి అధ్యక్షత వహించింది. ఇట్లా ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అంటే సరోజినీ నాయుడు అని చెప్పాలి. భారతదేశంలో ఒక రాష్ట్రానికి మహిళా గవర్నర్‌గా పనిచేసిన ఫస్ట్ పర్సన్ గూడా ఎవరంటే సరోజినీ నాయుడు. ఇది ఆమె యొక్క ఇన్ఫర్మేషన్ 1925కి సంబంధించిన ఒక ఈవెంట్. ఆ తర్వాత సరోజినీ నాయుడు తండ్రి గురించి చెప్పిన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, సరోజినీ నాయుడు గారి గురించి చెప్పిన. నెక్స్ట్ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ అని ఉంటాడు. ఈమె సరోజినీ నాయుడు యొక్క సోదరుడు, అఘోరనాథ్ చట్టోపాధ్యాయ యొక్క కుమారుడు. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ 1818 నుంచి 1937. ఇతను కూడా హైదరాబాద్‌లోనే జన్మించిండు. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ సరోజినీ నాయుడు యొక్క సోదరుడు. ఇతడు విదేశాల్లో స్వాతంత్రోద్యమాన్ని చేపట్టిండు. ఇతడు ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళిండు. ఉన్నత విద్యకి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఇక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ లాంటోనితో లండన్‌లో శ్యామ్‌జీ కృష్ణవర్మ లాంటోనితోని ఇతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బెర్లిన్ కేంద్రంగా జర్మనీ రాజధాని బెర్లిన్ కేంద్రంగా ఇతడు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ని ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా పనిచేసిండు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్. బెర్లిన్‌లో మేడమ్ బికాజీ యొక్క తల్వార్, తల్వార్ అనే పత్రికకు ఈయన ఆధ్వర్యంలో నడిచింది. తల్వార్ పత్రికను స్థాపించింది ఎవరంటే మేడమ్ బికాజీ కామా. ఈ మేడమ్ బికాజీ కామా మదన్ లాల్ డింగ్రా, మదన్స్ తల్వార్ అని కూడా పేర్కొంటారు. ఈ మదన్ లాల్ డింగ్రా యొక్క జ్ఞాపకార్థం ఆయన మరణించినప్పుడు తల్వార్, తల్వార్ అంటే ఇక్కడ ఖడ్గములని కత్తి అని అర్థం. ఆ తల్వార్ అనే పేరు మీదుగా ఒక పత్రికను ఏర్పాటు చేసింది. బెర్లిన్‌లో ఈ పత్రిక బాగోగులు చూసుకుంది ఎవరంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. ఈయననే ముద్దుగా చటో అని కూడా పిలుచుకుంటారు. చటో అని కూడా పిలుచుకుంటారు. అయితే ఇక్కడ మదన్ లాల్ డింగ్రా ఏం చేసిండంటే 1909 జూలై 1 1909 జూలై 1న మదన్ లాల్ డింగ్రా లండన్‌లో లండన్‌లో కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయ అధికారిని చంపేశాడు. అదే సంవత్సరం 1909 ఆగస్టు 17న మన మదన్ లాల్ డింగ్రాని పెంటన్ విల్లీ లండన్‌లోని పెంటన్ విల్లీ అనే జైల్లో ఉరితీస్తారు. ఆయన జ్ఞాపకార్థమే మేడమ్ బికాజీ కామా మదన్స్ తల్వార్ అనే పేరుతోటి పత్రికను ప్రారంభించింది. ఈ పత్రికను బెర్లిన్‌లో డెవలప్ చేసి దాని బాగోగులు చూసుకున్నారంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. అదేవిధంగా ఈయన రష్యాకు కూడా వెళ్తూ ఉండేవాడు. రష్యాలో ఈయన స్టాలిన్, లెనిన్ ఇట్లాంటి వాళ్ళని తరచూ కలుసుకొని స్వాతంత్రం గురించి డిస్కషన్ చేసేవాడు. ఇది వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇండిపెండెన్స్ లీగ్‌లో ఇంకా చంపక రామన్ పిల్లై, బర్కతుల్లా ఇట్లాంటి వాళ్ళందరూ పనిచేసారు. ఇది వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ నేపథ్యం. తండ్రేమో నిజాంకి వ్యతిరేకంగా పోరాడిండు. ఇక్కడ సోదరుడు వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఏమో విదేశాల్లో భారత స్వాతంత్రం గురించి పోట్లాడిండు. ఈయన 2 గ్రంథాలు కూడా రాస్తాడు. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ యొక్క గ్రంథాలు సోషలిస్ట్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, సోషలిస్ట్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, బ్రిటిష్ రూల్ condemned by British rule condemned by British themselves. బ్రిటిష్ రూల్ కండెమ్డ్ బై బ్రిటిష్ దెమ్సెల్వ్స్ అనే పుస్తకం రాసిండు.
సోషలిస్ట్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రాసిండు. ఇది వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ యొక్క నేపథ్యం. అటు తండ్రి గురించి చెప్పినా, ఇటు సోదరుడి గురించి చెప్పినా, నెక్స్టు కూతురు మరియు కుమారుడు వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదో విధంగా భాగస్వాములయ్యారు. ఎదట్నో ఒకసారి చూద్దాం ఇప్పుడు. జయసూర్య, సరోజిని నాయుడు యొక్క కుమారుని పేరు జయసూర్య. ఈ జయసూర్య ఏం చేసిందంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముగించడానికి ఇతడు మధ్యవర్తిత్వం జరిపాడు. ఎవరెవరికంటే ఇటు కమ్యూనిస్టులకు మరియు భారత ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం జరిపింది ఎవరంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆపాలని మధ్యవర్తిత్వం జరిపింది జయసూర్య. ఎందుకంటే ఇక్కడ నంజప్ప, భారత ఆర్మీ నంజప్ప నేతృత్వంలో అక్కడ బ్రిక్స్ ప్లాన్ను సిద్ధం చేసి కమ్యూనిస్టులు ఉన్న ప్రాంతంలోకి ఆర్మీ వచ్చేసి ప్రజలనేమో వేరే ప్లేస్లకు తరలించి అక్కడ కమ్యూనిస్టులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు కమ్యూనిస్టులు. వీళ్ళందరూ కలిసి ఈయన మధ్యవర్తిత్వంతోటి ఎస్ఏ డాంగే, అజయ్ ముఖర్జీ, చండ్ర రాజేశ్వరరావు ఇట్లాంటి సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులందరూ రష్యా రాజధాని మాస్కోను సందర్శించి అక్కడ స్టాలిన్ కలిసి స్టాలిన్ కోరిక మేరకు 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని ముగించారు అన్నట్టు. స్టాలిన్ పిలుపు మేరకు 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని ముగించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది. దీని గురించి మనం క్లాసుల్లో డీటెయిల్ నేర్చుకుందాం. ఆ తర్వాత అక్టోబర్ 21 అంటే మళ్ళా నువ్వు వేరే అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1943 అక్టోబర్ 21 నాడే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ను ఏర్పాటు చేసిండు. ఆజాద్ హింద్ ఫౌజ్ను సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1943 అక్టోబర్ 21న సింగపూర్లో ఏర్పాటు చేసిండు. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క పతాకం ఏ విధంగా ఉంటుందంటే త్రివర్ణ పతాకం మధ్యలో పులి ఉంటుంది. దీని యొక్క గీతం ఏంటంటే క్వామి తరానా, సుక్కు దుక్కు చైనా అని ఉంటుంది. క్వామి తరానా లేదా సుక్కు దుక్కు చైనా అని ఉంటుంది. దీని మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎవరంటే రామ్ సింగ్ అనడానికి దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ సింగపూర్ కేంద్రంగా అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసిండు. దాని రాజధాని పోర్ట్ బ్లెయిర్, కరెన్సీ అంటే రూపాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. అవన్నీ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పుడు నేర్చుకుందాం. అదేవిధంగా అక్టోబర్ 21 మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కూడా జరుపుకుంటాం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 21 అని గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 21 జస్ట్ డేట్ మాత్రమే. 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటం ముగిసింది స్టాలిన్ పిలుపు మేరకు. ఇదే 1943 అక్టోబర్ 21న సింగపూర్ కేంద్రంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పడ్డది. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 21 మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది జయసూర్య గురించి. నెక్స్ట్ కూతురు పద్మజానాయుడు. ఈ పద్మజానాయుడు ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో గవర్నర్గా పనిచేసిన రెండవ మహిళ. సరోజిని నాయుడు ఏమో తల్లి ప్రథమ భారతీయ మహిళా గవర్నర్ అయితే ఈమె రెండవ మహిళా గవర్నర్ భారత్లో. ఈమె వెస్ట్ బెంగాల్కి గవర్నర్గా పనిచేసింది. వెస్ట్ బెంగాల్కు 4th గవర్నర్గా, నెక్స్ట్ భారతదేశంలో రెండవ మహిళా గవర్నర్గా ఈమె పనిచేసింది. ఇక్కడ డార్జిలింగ్ అనేది వేసవి విడిది కేంద్రం వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ డార్జిలింగ్లో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. డార్జిలింగ్ హిమాలయన్ నేషనల్ పార్క్ జూ పార్క్ అని ఉంటుంది. దీనికి ఎవరు పేరు పెట్టారంటే పద్మజా నాయుడు గారి యొక్క పేరు పెట్టారు. ఇక్కడ నిజాం బలవంతపు లెవీ వసూలు చేస్తుండు. సాయుధ పోరాటం సమయంలో బలవంతపు లెవీ అంటే ట్యాక్స్ అన్నట్టు. ఇది 2 తీర్లుగా ఉంటుంది. గల్లా లెవీ, కుష్ లెవీ ఇవి నిజాం విధించిండు. గల్లా లెవీ అంటే పండిన ధాన్యంలో 20 షేర్లు ట్యాక్స్ కట్టాలి, అది గల్లా లెవీ. నెక్స్ట్ కుష్ లెవీ అంటే నిజాంకు స్వచ్ఛందంగా కట్టే పన్ను ఏంటంటే కుష్ లెవీ. ఈ బలవంతపు లెవీని 2వ ప్రపంచ యుద్ధ కాలంలో నిజాం అనుసరించిండు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు.
అవి ఎక్కడంటే బలవంతపు లెవీకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఆకునూరు, ఆకునూరు గ్రామం మరియు మాచిరెడ్డిపల్లి. ఇక్కడ బలవంతపు లెవీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి. ఒకసారి జనరల్ ఒక చిన్నవి చూసి ఆకునూరు. ఈ ఆకునూరు గ్రామం అనేది జనగామ జిల్లా ఆకునూరు గ్రామం. జనగామ జిల్లా ఆకునూరు గ్రామంలో 1943లో బలవంతపు లెవీ అంటే లెవీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే వాణిజ్య పంటలు పండించకూడదు. పండించిన ధాన్యం మొత్తం నిజాంకి అమ్మాలి. అది కూడా తక్కువ ధరలకే అమ్మాలి. ఇట్లాంటి లెవీ రూల్స్ తీసుకొచ్చిర్రు. దీనికి వ్యతిరేకంగా ఇట్లా ఆకునూరు గ్రామంలో బలవంతపు లెవీని వసూలు చేస్తుంది ఎవరంటే గిర్దావర్. గిర్దావర్ అంటే ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఎస్ఐ అమీన్. వీళ్ళు బలవంతపు లెవీని వసూలు చేస్తారు. దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు శీతల్ ప్రసాద్ నేతృత్వంలో తిరుగుబాటు చేసి అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత నిజాం పంపించిన రజాకార్లు, గూండాలు వచ్చి దాదాపు ఇక్కడ 12 మందిని చంపేసి మహిళల పైన ఆకృత్యాలు కూడా జరిపారు. ఇది ఆకునూరు గ్రామం. నెక్స్ట్ మాచిరెడ్డిపల్లి. మాచిరెడ్డిపల్లి ఇది గుల్బర్గా జిల్లాలో ఉంటుంది. అప్పుడు గుల్బర్గా జిల్లాలో కూడా తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు. నిజాం కాలంలో మనం మరాఠ్వాడ, కన్నడ, తెలుగు మన హైదరాబాద్ ఈ 3 రాజ్యాలు ఉండేవి. అందులో భాగంగా మాచిరెడ్డిపల్లి అనేది గుల్బర్గా జిల్లాలో ఉండేది. ఇక్కడ అత్యధికంగా తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఏమైందంటే బలవంతపు లెవీ 1946 ఏప్రిల్ 14న బలవంతపు లెవీ వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇట్లా ఇట్లా ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటి గురించి ఎవరికి పోయిందంటే జాతీయ నాయకుడు మహాత్మా గాంధీకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఈ ఆకునూరు గ్రామం మరియు మాచిరెడ్డిపల్లి సంఘటనల గురించి తనకు నివేదికనివ్వాలని గాంధీజీ ఆదేశిస్తే పద్మజ నాయుడు వీటి గురించి నివేదికను అందించింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు, పరిమాణాలు మొత్తం ఎవరికి చెప్పింది? మహాత్మా గాంధీ గారికి చెప్పింది. అదేవిధంగా ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు అనే పుస్తకం కూడా రాశారు. ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఈయన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిండు. అనేక పుస్తకాలు రాసిండు. దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర, జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు, జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు, తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర, నెక్స్ట్ వెట్టి చాకిరి, గొడ్డలిపెట్టు, బందగి సాహెబ్, విషాదగాథ, హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు, హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు, ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు, ఇవన్నీ కూడా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రచించారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 1917లో జన్మించి 1984లో మరణించిండు. ఈయన సూర్యాపేట జిల్లా బండమీది చందుపట్ల, సూర్యాపేట జిల్లా బండమీది చందుపట్ల అనే గ్రామం ఈయనది. బండమీది చందుపట్ల, సూర్యాపేట జిల్లా బండమీది చందుపట్ల గ్రామ వాసి ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఈయన సాయుధ పోరాటానికి సంబంధించి అనేక పుస్తకాలు రాసిండు. ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు రాసిండు. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర రాసిండు. జనగాం ప్రజల వీరోచిత పోరాటాలు రాసిండు. వెట్టి చాకిరి, గొడ్డలిపెట్టు, బందగి సాహెబ్, విషాదగాథ, హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు, ఇవన్నీ దేవులపల్లి వెంకటేశ్వరరావుకు సంబంధించిన పుస్తకాలు. ఆయన సూర్యాపేట జిల్లా బండమీది చందుపట్ల వాసి. చందుపట్ల అనేది 2 ఉంటాయి. సూర్యాపేట జిల్లా చందుపట్ల దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి అయితే నల్గొండ జిల్లా చందుపట్ల అని ఉంటుంది, తిప్పర్తి రోడ్డు దగ్గర. అది ఏంటంటే రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం ఏంటంటే చందుపట్ల శాసనం. పువ్వుల ముమ్మడి వేయిస్తాడు. అది వేరు, ఇది వేరు. నెక్స్ట్ టోటల్గా సరోజిని నాయుడు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మొత్తం నేర్చేసుకున్నాం.
నెక్స్ట్ 1925లో ఆర్ఎస్ఎస్. 1925 సెప్టెంబర్ 27న ఆర్ఎస్ఎస్ అనేది ఏర్పడ్డది. 1925 సెప్టెంబర్ 27న ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే కేశవ బలిరామ్ హెగ్డేవార్. అనేట ఆయన ఆర్ఎస్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఒకప్పుడు ఇది జాతీయ స్వచ్ఛంద దళం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 సెప్టెంబర్ 27న నాగపూర్ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించడాన్ని ఈయన వ్యతిరేకించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 1925 సెప్టెంబర్ 27న ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేసింది కేశవ బలిరామ్ హెగ్డేవార్. ఈ ఆర్ఎస్ఎస్ యొక్క వారపత్రిక ఏంటంటే పాంచజన్య అనేది దీని యొక్క వారపత్రిక. రీసెంట్గా నరేంద్ర మోడీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. నాగ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి రీసెంట్గా వెళ్ళి సందర్శించారు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశం ఉంటుంది. ఇట్లా 100 సంవత్సరాలైన సందర్భంగా మోడీ గారు నాగ్పూర్ కేంద్రంగా ఉన్న ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళింది. ఇది 1925 సెప్టెంబర్ 27. సెప్టెంబర్ 27 అంటే మళ్ళీ నీకు ఆల్రెడీ చెప్పిన వరల్డ్ టూరిజం డే అని కూడా మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే సెప్టెంబర్ 27. ఇదే సెప్టెంబర్ 27 1833లో లండన్లో మరణించిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. 100 సంవత్సరాలు అయింది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్ నాగ్పూర్. ఈ నాగ్పూర్నే మనం ఆరెంజ్ సిటీ అని పేర్కొంటాం. ఇదే నాగ్పూర్ కేంద్రంగా 1923లో జెండా సత్యాగ్రహం జరుగుతుంది. 1923 నాగ్పూర్ జెండా సత్యాగ్రహం కూడా జరుగుతుంది. ఇదే నాగ్పూర్లో 1891 ఐఎన్సి జరుగుతుంది. నెక్స్ట్ 1920 ఐఎన్సి. ఈ రెండు నాగ్పూర్ ఐఎన్సీలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే. ఇక్కడ 1891 ఐఎన్సి నాగ్పూర్లో జరిగితే దానికి పి ఆనందాచార్యులు, పనంబాకం ఆనందాచార్యులు, ఈయన చిత్తూరు జిల్లా. ఈ ఆనందాచార్యులు గారిది మరియు సిఆర్ రెడ్డి గారి ఇద్దరిది కూడా ఒకే విలేజ్. నెక్స్ట్ 1920 ఐఎన్సి నాగ్పూర్లో జరిగితే దీనికి సి విజయ రాఘవాచారి అధ్యక్షత వహించాడు. ఇక్కడ సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఆమోదించారు ఈ 1920 ఐఎన్సిలోనే. ప్రత్యేక సమావేశము లాలా లజపతి రాయ్ అధ్యక్షతన జరుగుతుంది, కలకత్తాలో జరుగుతుంది. ఇక్కడేమో 1920 ఐఎన్సి దీంట్లో సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఆమోదించారు. దీనికి అధ్యక్షత ఎవరంటే సి విజయ రాఘవాచారి. ఇద్దరు కూడా నాగ్పూర్ ఐఎన్సికి తెలుగు వాళ్ళే, పి ఆనందాచార్యులు, సి విజయ రాఘవాచారి. ఇదే నాగ్పూర్లో నీరీ హెడ్ క్వార్టర్ ఉంటుంది. నీరీ అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాగ్పూర్లో ఉంటుంది. నాగ్పూర్ అంటే ఆరెంజ్ సిటీ, నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, నాగ్పూర్ జెండా సత్యాగ్రహం, నాగ్పూర్ ఐఎన్సి సమావేశాలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నీరీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇది ఫ్లోరైడ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్గొండ జిల్లా మరియు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ అనేది ఎక్కువ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు మరియు తెలంగాణలో తాగునీరుకు జరుగుతున్న అన్యాయాలకు, నెక్స్ట్ కృష్ణా గోదావరి జిల్లాలకు వ్యతిరేకంగా అంటే మనకు రావాల్సిన నీళ్ళ వాటా మనకు దక్కాలని ఉద్యమించిన వ్యక్తి ఎవరంటే జలసాధన సమితి, దుశ్శర్ల సత్యనారాయణ. ఈ జలసాధన సమితిని ఏర్పాటు చేసిన ఎవరంటే దుశ్శర్ల సత్యనారాయణ. ఈయనది సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామవాసి. రీసెంట్గా 2024 గవర్నర్ అవార్డు కూడా స్వీకరించింది ఎవరంటే
దుశ్శర్ల సత్యనారాయణ గారు. 1980లో జలసాధన సమితిని ఏర్పాటు చేసి, ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, నీళ్ళ నీళ్ళ నీళ్ళలో రావాల్సిన వాటాల గురించి అనేక ఉద్యమాలు చేపట్టిండు దుశ్శర్ల సత్యనారాయణ గారు. ఈయన తనకున్న 70 ఎకరాలలో అడవిని సృష్టించి తెలంగాణలో ఏమని పిలువబడ్డాడు? ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలువబడేది ఎవరంటే దుశ్శర్ల సత్యనారాయణ. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటేనేమో విద్యాసాగర్‌నేమో వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. ఇద్దరు కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళే. విద్యాసాగర్ ఏమో సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామస్తుడు. ఇతడు నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని కూడా రాసిండు. నీళ్లు నిజాలు. నెక్స్ట్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్లో చీఫ్ ఇంజనీర్గా కూడా పనిచేసిండు. కేంద్ర జలవనరుల శాఖలో చీఫ్ ఇంజనీర్గా కూడా పనిచేసిండు. ఈయన పేరే డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్ రావు గారి యొక్క పేరే పెట్టారు. నీళ్లు నిజాలనే కవిత వ్యాసాల సంకలనం. నెక్స్ట్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని విద్యాసాగర్ రావు గారిని పేర్కొంటారు. ఈయన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వాస్తవ్యుడు. డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరు పేరు పెట్టారంటే విద్యాసాగర్ రావు. డిండి ఎత్తిపోతల పథకం ఇది. గిండి అని ఉంటుంది ఒకటి, గిండి నేషనల్ పార్కు. ఇదేమో చెన్నైలో ఉంటుంది. ఇది పాములకు ప్రసిద్ధి. ఇది గిండి నేషనల్ పార్కు, ఇది డిండి ఎత్తిపోతల పథకం. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఈయన జలసాధన సమితిని ఏర్పాటు చేసిన దుశ్శర్ల సత్యనారాయణ 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 5 వరకు అనేక క్యాంపెయిన్లు ఏర్పాటు చేసిండు. నీళ్లకు అంటే కృష్ణా గోదావరిలో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి అనేక ఉద్యమాలు చేపట్టిండు దుశ్శర్ల సత్యనారాయణ గారు. అదేవిధంగా 2003 జనవరి 6న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ను ముగించుకొని తెలంగాణ గర్జన అనే పేరుతోని మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఫ్లోరైడ్ను నివారించడానికి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పనిచేసింది. నల్గొండలో పనిచేసింది కాబట్టి దీనికి నల్గొండ టెక్నిక్ అంటారు. ఫ్లోరైడ్ అత్యధిక చర్యాశీలత ఉన్న మూలకం అంటే ఏంటంటే ఫ్లోరిన్ అని మనం చెప్పాలి. ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే నీళ్ళకి సున్నం, పొటాష్, ఆలం ఇవన్నీ కలిపి ఒక పద్ధతిలో దాన్ని వేరు చేస్తారు ఫ్లోరిన్ని. దాన్నే ఏమంటారంటే నల్గొండ టెక్నిక్ అని పేర్కొంటారు. ఈ పద్ధతిని మొట్టమొదటిగా నల్గొండలో అవలంబించారు కాబట్టి నల్గొండ టెక్నిక్ అంటారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్. సిపిఐ పార్టీ యొక్క ప్రస్థానం చూద్దాం. సిపిఐ అనేది 1925 డిసెంబర్ 26న కాన్పూర్ కేంద్రంగా రీస్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందే సిపిఐని 1920లో తాష్కెంట్లో ఏర్పాటు చేసింది ఎవరంటే ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఈయనకే నరేంద్రనాథ్ భట్టాచార్య అని అసలు పేరు ఉంటుంది. నరేంద్రనాథ్ భట్టాచార్య. వివేకానందుని అసలు పేరంటే నరేంద్రనాథ్ దత్త, అది వేరు. ఇక్కడ ఎంఎన్ రాయ్ అసలు పేరంటే నరేంద్రనాథ్ భట్టాచార్య. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను 1920లో విదేశాల్లో ఏర్పాటు చేసిండు. అది ఎక్కడంటే తాష్కెంట్. ఆ తాష్కెంట్ అనేది ప్రస్తుత ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని. ఈ ఎంఎన్ రాయ్నే భారత మరియు మెక్సికో కమ్యూనిస్ట్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎన్ రాయ్ గారిని పిలుస్తారు. ఈ ఎంఎన్ రాయ్ గారి యొక్క పత్రికలు ఏంటంటే వాన్గార్డ్, ది మాసెస్ ఆఫ్ ఇండియా అనేది ఇంగ్లీష్ పత్రిక. మాసెస్ ఆఫ్ ఇండియా, వాన్గార్డ్ అనేవి ఎంఎన్ రాయ్ యొక్క పత్రికలు. ఈయన పుస్తకాలు అయితే ఇండియా ఇన్ ట్రాన్సిషన్, నెక్స్ట్ రివల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్,
కౌంటర్ రెవల్యూషన్స్ ఆఫ్ చైనా. ఇవి అన్నీ ఎవరికి సంబంధించినయి అంటే ఎంఎన్ రాయ్‌కి సంబంధించిన పుస్తకాలు. నెక్స్ట్ 1934లో ఈయన తొలిసారిగా ఏమన్నాడంటే భారతదేశానికి స్వయంగా ఒక రాజ్యాంగం ఉండాలని పేర్కొన్న ఫస్ట్ పర్సన్ గూడా ఎంఎన్ రాయ్. ఈయనని ఫస్ట్ రాడికలిస్ట్ అంటారు ఇండియాలో. భారతదేశంలో రాడికల్ పార్టీని గూడా ఏర్పాటు చేసిండు. ఫస్ట్ రాడికలిస్ట్ అండ్ రాడికల్ పార్టీని గూడా ఏర్పాటు చేసింది ఎవరంటే ఎంఎన్ రాయ్. ఆ తర్వాత ఆయనే విదేశాల్లో తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిండు. నెక్స్ట్ ఇదే తాష్కెంట్‌లో మరణించిన భారత ప్రధాని అంటే మళ్ళా లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పాలి. 1965 పాకిస్తాన్ యుద్ధంలో జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలతోటి అతి గొప్పగా యుద్ధం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద రీతిలో 1966లో తాష్కెంట్‌లో మరణించిండు. ఈ తాష్కెంట్ ఒప్పందంలో పాల్గొన్నది ఎవరెవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో జరుగుతది తాష్కెంట్ ఒప్పందం. లాల్ బహదూర్ శాస్త్రి, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్. ఈయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈయన మరణంపై నియమించిన కమిషన్ అంటే రాజ్‌నారాయణ్ కమిషన్ అని చెప్పాలి. ఈయన నినాదాలు జై జవాన్, జై కిసాన్. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన ఫస్ట్ పర్సన్ అన్నా గూడా లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పాలి 1966లో. మరణాంతరం పొందిన తొలి మహిళ అంటే అరుణ్ ఆసఫల్ అని చెప్పాలి. ఇది తాష్కెంట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తాష్కెంట్‌లో విదేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసిందంటే ఎంఎన్ రాయ్. తాష్కెంట్‌లో మరణించిన భారత ప్రధాని అంటే ఎల్‌బి శాస్త్రి. తాష్కెంట్ ఒప్పందం అంటే 1966 లాల్ బహదూర్ శాస్త్రి, జనరల్ అయూబ్ ఖాన్. ఇదొక ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత 1924 ఫిబ్రవరిలో కాన్పూర్ కుట్ర కేసు అని జరుగుతది. కాన్పూర్ కుట్ర కేసు. దీంట్లో కమ్యూనిస్ట్ భావాలున్న చాలామంది కమ్యూనిస్టులు ఏం చేసిరంటే అరెస్ట్ చేసిరన్నట్టు. దీంతోటి ఈ అరెస్ట్ అనేదే ఇదే ఫేమస్ అయ్యి ఆ తర్వాత అందరూ కలిసి 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను రీస్టార్ట్ చేసుకుర్రు. ఇది కూడా ఎక్కడంటే కాన్పూర్‌లో జనరల్ సత్యభక్త నేతృత్వంలో పార్టీ అనేది ఏర్పడ్డది. ఈ 1925 డిసెంబర్ 26 పార్టీకి ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే సింగరవేలు శెట్టి. సింగరవేలు శెట్టి అనేటాయనే అధ్యక్షుడిగా పనిచేసిండు. జనరల్ సెక్రటరీగా పనిచేసింది ఎవరంటే ఎస్వి ఘాటే. ఈయనే కార్యదర్శిగా పనిచేసిండు. ఈ సింగరవేలు శెట్టి లేబర్ కిసాన్ గెజిట్ లేబర్ కిసాన్ గెజిట్ అనే పత్రికను కూడా స్థాపించిండు. ఎస్వి ఘాటేనేమో తొలి కార్యదర్శిగా పనిచేసిండు. ఇది 1925 డిసెంబర్ 26 నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో రీస్టార్ట్ అయింది. ఎవరి నేతృత్వం అంటే జనరల్ సత్యభక్త నేతృత్వంలో. ఈ జనరల్ సత్యభక్త నేతృత్వంలో ఇది ఏర్పాటైంది. ఫస్ట్ అధ్యక్షుడు అంటే సింగరవేలు శెట్టి. ఈయన లేబర్ కిసాన్ గెజిట్ అనే పత్రికను ఏర్పాటు చేసిండు. ఎస్వి ఘాటేనేమో తొలి కార్యదర్శి. విదేశాల్లో ఫస్ట్ ఏర్పాటు చేసిందంటే ఎంఎన్ రాయ్ అని చెప్పాలి. ఎంఎన్ రాయ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. భారత్ అండ్ మెక్సికోకు ఈయన కమ్యూనిస్ట్ పితామహుడు. వాన్గార్డ్ అనే పత్రిక, ది మాసెస్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అనేది పుస్తకం, రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్స్ ఆఫ్ చైనా, లెటర్స్ ఫ్రమ్ జైల్ ఇవన్నీ ఆయన గ్రంథాలు. ఫస్ట్ రాడికలిస్ట్ ఇన్ ఇండియా అంటే ఎంఎన్ రాయ్ అని చెప్పాలి. ఆయన రాడికల్ పార్టీని కూడా ఏర్పాటు చేసిండు. 1934లో తొలిసారిగా భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని పేర్కొన్నది ఎవరంటే ఎంఎన్ రాయ్. అసలు పేరు నారాయణనాథ్ భట్టాచార్య, పూర్తి పేరైతే మానవేంద్రనాథ్ రాయ్. ఇదొక ఇన్ఫర్మేషన్ కాన్పూర్‌కు సంబంధించి. చూడండి, కాన్పూర్‌కి సంబంధించి ఇప్పటికి మనకు చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు కాన్పూర్ గురించి దానికి సంబంధించిన పాయింట్లు ఒకసారి నేర్చుకుంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. కాన్పూర్ ఐఎన్‌సి 1925 అని చెప్పిన అధ్యక్షత వహించింది సరోజినీ నాయుడు. ఇదే కాన్పూర్‌లో సిపిఐ రీస్టార్ట్ అయితది. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సిపిఐ పార్టీ పునర్స్థాపితం అయితది. అదేవిధంగా కాన్పూరు గంగా నది ఒడ్డున ఉంటది. కాన్పూర్ ఏ నది ఒడ్డున ఉందంటే గంగా నది ఒడ్డున ఉందని చెప్పాలి. ఈ కాన్పూరు యూపీలో అత్యధిక జనాభా ఉన్న నగరం ఏందంటే కాన్పూర్. ఇదే కాన్పూరు ఇదే కాన్పూర్‌లో గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం కూడా ఎక్కడుందంటే
కాన్పూర్‌లో ఉంది. ఇదే కాన్పూర్ దేనికి ఫేమస్ అంటే చెప్పులకు ప్రసిద్ధి. కాన్పూర్ దేనికి ఫేమస్ అంటే చెప్పులకు ప్రసిద్ధి. ఇక్కడనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్, పల్స్ రీసెర్చ్ అనేది కూడా ఎక్కడుందంటే ధాన్యాలకు సంబంధించి అనుకుంటా. పల్స్ అంటే గింజలు, ధాన్యాలకు సంబంధించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ అంటే ఎక్కడుందంటే కాన్పూర్. ఇట్లా కాన్పూర్‌కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్నాం. కాన్పూర్‌లోనే గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం ఉంది. చెప్పులకు ప్రసిద్ధి. నెక్స్ట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఎక్కడుందంటే కాన్పూర్‌లో ఉంది. కాన్పూర్ ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిందంటే సరోజిని నాయుడు. ఆమె తొలి మహిళ, భారతీయ మహిళ. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డిసెంబర్ 26 నాడు కాన్పూర్‌లోనే ఏర్పడింది. కాన్పూర్ కుట్ర కేసు జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడ్డది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. కాన్పూర్ నాయకత్వం ఎవరంటే నానా సాహెబ్ నేతృత్వంలో సిపాయిల తిరుగుబాటు అనేది కాన్పూర్‌లో జరుగుతుంది. ఇది కాన్పూర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కన్ఫ్యూజ్ కావద్దిగా. నెక్స్ట్ సిపిఐ ప్రస్థానం అని చెప్పినాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకొస్తున్నాం. ఇక్కడ 1920 విదేశాల్లో, నెక్స్ట్ 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో, నెక్స్ట్ 1934లో నిషేధం విధిస్తారు. 1936లో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడుతుంది. ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ కేంద్రంగా ఏర్పడ్డది. ఆ తర్వాత 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ గుర్తుపెట్టుకోవాలి. 1939లో ఏర్పడ్డ కామ్రేడ్స్ అసోసియేషనే 1940లో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైదరాబాద్కు నాంది పలికింది. ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే ముగ్దుం మొయినుద్దీన్. ఈయన బిరుదు షాయిరియే ఇంకిలాబ్, విప్లవ కవి. ఆయన గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ రాజ్ బహదూర్ గౌర్. నెక్స్ట్ సయ్యద్ ఇబ్రహీం లింగారెడ్డి. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే కామ్రేడ్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు 1939లో. ఇది దేని ఏర్పాటుకు నాంది అయిందంటే 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైదరాబాద్కు నాంది పలికింది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి. ఈ రావినారాయణ రెడ్డి గురించి కూడా మనం తర్వాత డీప్గా నేర్చుకుందాం. సాయుధ పోరాట పితామహుడు అంటారు. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రాసిండు. నా జీవన పదంలో అనే పుస్తకాన్ని రాసిండు. అదేవిధంగా నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి, అప్పుడైతే నల్లగొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లెపల్లి అనేది సొంత గ్రామం. ఈయన 3 ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహిస్తాడు. రైతు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. అదంతా కూడా మనం తర్వాత నేర్చుకుందాం. తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు అంటారు. బద్దం ఎల్లారెడ్డి సిరిసిల్ల ఇల్లంతకుంట గ్రామం, ఇల్లంతకుంట సమీపంలోని గాలిపల్లి అనే స్వస్థలం. బద్దం ఎల్లారెడ్డి 1952 పార్లమెంట్ ఎన్నికల్లో పివి నరసింహారావు గారిని ఓడించి పార్లమెంట్ మెంబర్గా గెలుపొందిండు. బద్దం ఎల్లారెడ్డి, రావనారాయణ రెడ్డి ఇద్దరు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైదరాబాద్ను ఏర్పాటు చేశారు 1940. ఆ తర్వాత 1964కి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ ఏర్పడింది. సిపిఐ-ఐఎం ఎప్పుడు ఏర్పడింది అంటే 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అయింది. ఆ తర్వాత 1967లో ఏమైందంటే నక్సల్బరీ కేంద్రంగా చారు మజుందార్, కాను సన్యాల్ వీళ్ళిద్దరు కలిసి నక్సల్బరీ కేంద్రంగా డార్జిలింగ్ ప్రాంతం, సిలిగురి తాలూకా నక్సల్బరీ ఉద్యమాన్ని చేపట్టారు. అక్కడ సంతాల్ ప్రజలతోని ఏకమై వీళ్ళు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అదేవిధంగా 1967లో బెంగాల్లో ఏమైందంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఉమ్మడిగా ఏం చేశారంటే బెంగాల్లో కాంగ్రెస్ కమిటీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అజయ్ ముఖర్జీ ఏమో సీఎంగా, నెక్స్ట్ జ్యోతిబాస్ ఏమో డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే ఎన్నికైనాక వీళ్ళు ఎన్నికల వాగ్దానాన్ని పెడచెవిన పెట్టారు. ఏమంటే ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 6 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచుతామని చెప్పేసారు, కానీ దాన్ని పాటించలేదు. అందుకనే వీళ్ళు ఏం చేశారు,
నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. నక్సల్బరీ కేంద్రంగా నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగానే చారు మజుందారు ఏఐసీసీఆర్ అనేది ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత దీన్ని 1969 ఏప్రిల్ 22 నాడు దాంట్లో విలీనం చేసిండు. సిపిఐ ఎంఎల్ 1969 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ లెనినిస్ట్గా ఏర్పడ్డది. ఏప్రిల్ 22 1969 ఏప్రిల్ 22 అంటే వరల్డ్ ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. అదేవిధంగా 1969 ఏప్రిల్ 22న సేమ్ డేట్ నాడు తెలంగాణ మిగులు నిధుల కోసం జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది తెలంగాణ మిగులు నిధులను 28.44 కోట్లుగా చెప్పింది. 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడ్డది. అదేవిధంగా అదే సేమ్ డేట్ నాడు 28.44 కోట్ల తెలంగాణ మిగులు నిధి అని చెప్పింది ఏంటంటే జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ. ఇది ఎవల్యూషన్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది మారుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా చాలా పార్టీలు వచ్చినాయి. ఓకేనా. ఇప్పటివరకు కమ్యూనిస్టులు ఈ విధంగా నేర్చుకోవాలి. సిపిఐ ఏర్పడ్డది 1925 డిసెంబర్ 26 కాబట్టి ఆ 1925 ఈవెంట్ చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇది ఈ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే తెలంగాణలో సాయుధ పోరాటం అనేది జరిగింది. అంటే రైతులకు వీళ్ళు అండగా నిలిచి సపోర్ట్గా నిలిచి సాయుధ పోరాటం చేసిరు. ఇంకొకటి గ్రంథాలయ సమావేశం 1925లో తొలి గ్రంథాలయ సమావేశం ఖమ్మం జిల్లాలోని మదిరాలో జరిగింది. మదిరా వేరు, మదురై వేరు. పాండ్యుల రాజధాని మదురై వేరు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మధుర అని ఉంటుంది, మధుర అది వేరు. ఇది మదిరా ఖమ్మం జిల్లా. ఓకేనా. 1925లో తొలి గ్రంథాలయ సమావేశం ఎక్కడ జరిగిందంటే మదిరాలో. ఎవరి అధ్యక్షతన అంటే పింగళి వెంకటరామరెడ్డి అధ్యక్షతన ఇది జరిగింది. రెండో గ్రంథాలయ సమావేశం అంటే 1928లో సూర్యాపేటలో వామన్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇకపోతే 1925లో నడింపల్లి సుందరమ్మ ఈమె ఏం చేసిందంటే ఆంధ్ర సోదరి సమాజాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1925 జూన్లో మరణించింది ఎవరంటే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ లేదా చిత్తరంజన్ దాస్. ఈయనే 1922లో జైల్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిండు. అదొక రికార్డు. నెక్స్ట్ 1923లో స్వరాజ్ పార్టీని కూడా ఏర్పాటు చేసిండు. కౌన్సిలియంట్ అనే నినాదంతో దీన్ని ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత 1925 జూన్లో మరణించిండు. ఇదే సిఆర్ దాస్ ఎవరికి రాజకీయ గురువు అంటే సుభాష్ చంద్రబోస్కి రాజకీయ గురువు. ఈయన బిరుదు ఏంటంటే దేశబంధు, ఫ్రెండ్ ఆఫ్ నేషన్ అనేది సిఆర్ దాస్ బిరుదు. నెక్స్ట్ ఈయన నారాయణ ఫార్వర్డ్ అనే బెంగాలీ పత్రికలను కూడా ప్రారంభించిండు. నారాయణ ఫార్వర్డ్ అనే పత్రికలను ప్రారంభించిండు. దేశబంధు అనే బిరుదు పొందిండు. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు అంటే చిత్తరంజన్ దాస్. ఈయన గయా కాంగ్రెస్ సమావేశానికి జైలు నుండి అధ్యక్షత వహించిండు. 1923లో స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేసిండు. ఈ స్వరాజ్ పార్టీ నినాదం ఏంటంటే కౌన్సిల్ ఎంట్రీ. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ 1925కి సంబంధించిన ఈవెంట్స్. ఇంకా తదుపరి క్లాసులో ఇంకా మంచిగా నేర్చుకుందాం. నేను మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నా. మీరు నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ని ఇతర ఫ్రెండ్స్కి కూడా చేరేలా షేర్ చేయండి. ఓకే.